మీట్ కి క్యాచ్ అప్ కి తేడా ఏంటి? మీరు చూసినట్లయితే కలవటం అన్న సెన్స్ లో మీట్ అన్న వర్డ్ ని యూజ్ చేస్తాం. రేపు కలుస్తాను నిన్ను, ఐ విల్ మీట్ యూ టుమారో. మరి క్యాచ్ అప్ అనేది కూడా వాడతారా? కొంచెం మీరు గమనిస్తే క్యాచ్ అప్ అన్న వర్డ్ ని కూడా కలవడానికి ప్రత్యామ్నాయంగా మీట్ కి బదులుగా క్యాచ్ అప్ అన్న దాన్ని కూడా కొన్ని చోట్ల యూజ్ చేయడం మీరు గమనించవచ్చు. వీటి మధ్య ఏమైనా ఒక చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా అని మీరు నన్ను అడిగితే ఉంది. బట్ ఆ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని మీట్ అండ్ క్యాచ్ అప్ వాడాలా అంటే కొంచెం క్లారిటీతో యూజ్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ ని బేస్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బట్ రెండింటి అర్థం కూడా మీరు కలవటం అన్న అర్థమే వస్తుంది. మీట్ అంటే మనందరికీ తెలిసిందే. క్యాచ్ అప్ అన్నది కొత్తగా వింటూ ఉంటారు, కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాడతారు? మీట్ ని సాధారణంగా ఫార్మల్ గా మనం ఎలా యూజ్ చేస్తాము? మీట్ ని మనము ఎప్పుడైనా కూడా ఫస్ట్ టైం కలవటం అన్న సెన్స్ లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. మీట్ అంటే సార్ ఫస్ట్ టైం కాదు, ఎన్నోసారి ఎంత టైం కలిసినా కూడా నేను మీటే ఉపయోగించాను, మరి నేను చేసింది తప్ప ఏం కాదండి. మీరు అడిగారు డిఫరెన్స్ ఒకటి ఉందా అంటే ఉంది కాబట్టి చెప్తున్నాను. కలిపే యూజ్ చేస్తారు ఎలాగైనా. మీట్ అంటే బేసిక్ అర్థం కలవటమే. బట్ వ్యత్యాసం ఏమైనా ఉందా అని మీరు నన్ను అడిగితే మీట్ ని జనరల్ గా ఫస్ట్ టైం మొదటిసారి కలవటం అన్న అర్థంలో ఉపయోగించటానికి మీట్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఒక బిజినెస్ ప్రపోజల్ వచ్చింది, సార్ మిమ్మల్ని ఎక్కడ గెలవాలి, నేను మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అని నన్ను అడిగారు అనుకోండి ఎవరైనా. జనరల్ గా ఎవరినైనా నేను ఫస్ట్ టైం అలా బయట కలవాల్సి వస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డామినోస్, 2 బాస్కిన్ రాబిన్స్, 3 ఏదైనా రెస్టారెంట్. ఫార్మల్ మీటింగ్స్ ఆర్ అఫీషియల్ ఆర్ నాన్ అఫీషియల్, బట్ దీస్ ఆర్ ద డీసెంట్ ప్లేసెస్. సరే, ఇప్పుడు చూస్తే రేపు కలుద్దాం, లెట్స్ మీట్ టుమారో. రేపు కలుద్దాం, డామినోస్ దగ్గర కలుద్దాం, లెట్స్ మీట్ టుమారో అట్ డామినోస్. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మీట్ యూ. అంటే ఇది ఫస్ట్ టైం ఒక కలయిక లాగా మీరు చూడొచ్చు మీట్ అనేది. ఇప్పుడు క్యాచప్ అన్న వర్డ్ కి మీనింగ్ చూద్దాం. అంటే కొన్ని నిజాలు తెలుసుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అర్రే ఇది తెలియకుండా జీవితాంతం నేను ఇంత పొరపాటు చేశానా అనిపిస్తుంది. బట్ అంత పెద్ద పొరపాటు ఏం కాదు. మీరు అడిగారు కాబట్టి తెలుసుకునే కొద్దీ ఇలాంటి డిఫరెన్సెస్ బయటపడుతూ ఉంటాయి. క్యాచప్ అన్న దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనకు ఒకరు తెలుసు, మీరు నేను ఫ్రెండ్స్, చాలా కాలం పాటు మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ లేదు. ఒకసారి మీరు నాకు కాల్ చేశారు, బాగున్నారా, అది ఇది మాట్లాడుకున్నాం. ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఓకే కలుద్దాం. ఎలా చెప్తాము? కలుద్దాం, ఒకసారి కలుద్దాం అంటాం. అంటే ఆల్రెడీ మీకు నాకు పరిచయం ఉంది, జస్ట్ మాట్లాడుకోవడానికి ఒకసారి అలా కలుద్దాం అని చెప్పాలి. దాన్ని చెప్పేటప్పుడు నేను క్యాచప్ అన్న దాంతో చెప్తాం. సో దీనికి డెఫినేషన్ ఏమైనా చెప్పచ్చా అంటే ఆల్రెడీ నాకు పరిచయం ఉంది, ఆల్రెడీ కలిసాము, ఒకసారి ఊరికే అలా మాట్లాడుకోవడానికి, నీ లైఫ్ ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, ఏంటి అని క్యాషువల్ గా అలా మాట్లాడుకోవడానికి మనము క్యాచప్ అన్న దాన్ని మనం యూజ్ చేస్తాం. మరి క్యాచప్ యూజ్ చేస్తే సార్ ఆఫ్లైన్ లో కలిసినట్ల ఆన్లైన్ లో కలిసినట్ల మీరు అడగలేదు, బట్ తెలుసుకోవాలి. అది కూడా ఆఫ్లైన్ లో అవనివ్వండి, ఫోన్ కాల్ లో అవనివ్వండి, వీడియో కాల్ లో అవనివ్వండి, జూమ్ కాల్ లో అవనివ్వండి, ఆల్రెడీ మీకు తెలిసి జస్ట్ అలా మాట్లాడుకోవడానికి కాంటాక్ట్ లోకి వస్తే దాన్ని క్యాచప్ అన్న దాంతో చెప్తాం. నాకు వర్క్ ఉంది, ఈవినింగ్ మాట్లాడుకుందాం అని చెప్పాలి. ఐ హ్యావ్ వర్క్ నౌ, ఈవినింగ్ మాట్లాడుకుందాం, లెట్స్ క్యాచప్ ఇన్ ద ఈవినింగ్, ఈవినింగ్ మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ టైం నేను ఏమైనా కలుస్తున్నానా, లెట్స్ మీట్ ఇన్ ద ఈవినింగ్? నో, క్యాషువల్ గా చెప్తున్నాను, ఈవినింగ్ మాట్లాడుకుందాం. లేదు కలిసి మాట్లాడతారా లేకపోతే ఫోన్ లో మాట్లాడతారా అది సిచ్యువేషనల్, ఆ సిచ్యువేషన్ లో మీకే అర్థమవుతుంది. లెట్స్ క్యాచప్ ఇన్ ద ఈవినింగ్, సరే ఈవినింగ్ మాట్లాడదాం అన్నట్లు. అది ఫోన్ అవ్వచ్చు, డైరెక్ట్ గా కలవడమైనా అవ్వచ్చు. చాలా రోజులైంది మన ఇద్దరం మాట్లాడుకొని గాని కలిసి గాని. దాన్ని ఎలా చెప్తామంటే ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం, చాలా కాలం అయింది మనం మాట్లాడుకొని. సో చాలా కాలం అయింది అని ఎవరితో చెప్తాము? ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతోనే చెప్తాం. ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైం, ఈ వీకెండ్ కలుద్దాము అని చెప్పాలి. ఎలా చెప్తాను? లెట్స్ క్యాచప్ దిస్ వీకెండ్. అంటే ఈ వీకెండ్ అలా కలుద్దాము. ఫస్ట్ టైం కలవట్లేదు, జస్ట్ ఏదో ఒక చిట్ చాట్ చేయడానికి, కబుర్లు చెప్పుకోవడానికి, జస్ట్ అలా ఇంటరాక్ట్ అవ్వడానికి, ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళతో మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ లోకి అలా కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అని చెప్పడానికి క్యాచప్ అన్న దాంతో చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాచప్ ని మామూలుగా V1 లోనే వాడుకుంటామా, V2 లో వాడుకోమా? ఎందుకు వాడుకుంటాం సందర్భానికి తగ్గట్టుగా. మేము గంటల కొద్దీ మాట్లాడుకుందాం అని చెప్పాలి. ఎలా చెప్తాను? వి కాట్ అప్ ఫర్ అవర్స్, గంటల కొద్దీ మాట్లాడుకున్నాం కానీ అసలు టైం కూడా తెలియలేదు. దీన్ని ఎలా చెప్తాను? అండ్ డిడింట్ ఈవెన్ టైం కూడా తెలియలేదు అన్న దాన్ని మనం ఎలా చెప్తాము? అంటే మనకి తెలియలేదు అసలు టైం కూడా. డిడింట్ ఈవెన్ రియలైజ్ ద టైం. వి కాట్ అప్ ఫర్ అవర్స్ అండ్ డిడింట్ ఈవెన్ రియలైజ్ ద టైం. గంటల కొద్దీ మాట్లాడుకున్నాం, అసలు టైమే తెలియలేదు. ఇంకొక ఎగ్జాంపుల్, అతను హైదరాబాద్ వస్తూ ఉన్నాడు, హీఈస్ కమింగ్ టు హైదరాబాద్. నేను ప్లాన్ చేస్తున్నాను అతన్ని కలవటానికి, మేము ప్లాన్ చేస్తున్నాము అతన్ని కలవటానికి. సో వీఆర్ ప్లానింగ్. ఫస్ట్ టైం ఏం కలవట్లేదు అతన్ని, వీఆర్ ప్లానింగ్ టు క్యాచప్ అని ఎక్కడైనా మీకు వస్తే అర్థం ఏంటి? జస్ట్ ఒకసారి మళ్ళీ అలా కలవటం అని అర్థం
వస్తుంది. క్యాచప్ అంటే ఆల్రెడీ పరిచయం ఉంది, మళ్ళీ ఒకసారి అలా కలవటం అన్న సెన్స్ లో మనము క్యాచప్ అనే దాన్ని ఉపయోగిస్తాం. క్యాచప్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. మీట్ అనే పదాన్ని మనం ఫార్మల్ గా ఉపయోగిస్తాం. ఫస్ట్ టైం కలవడం గానీ, ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లయింట్స్ ని కలవడం గానీ, ఒక ఫస్ట్ టైం మీట్ లాగా ఉపయోగిస్తే క్యాచప్ అనేది ఆల్రెడీ మనం కనెక్టెడ్ గానే ఉంటాము, ఒకసారి మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడానికి అలా కలుసుకోవడం, ఫోన్ లో అవ్వచ్చు, జూమ్ కాల్ లో అవ్వచ్చు, డైరెక్ట్ గా కలిసి అవ్వచ్చు. దాన్ని మనం క్యాచప్ అన్న దాంతో అన్న ఫ్రేజల్ వర్బ్ తో చెప్తాం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను మీ ఊరు వస్తున్నాను, మీ ఊరు గుంటూరు అనుకుందాం. ఐఎమ్ కమింగ్ టు గుంటూరు. వావ్, మీరు ఏమంటారు? ఐఎమ్ ఎక్సైటెడ్ సార్, కలుద్దాం, లెట్స్ క్యాచప్. మీరు ఏమంటారు? కలుద్దాం, లెట్స్ క్యాచప్. లెట్స్ మీట్ అనకూడదా? అనొచ్చు. బట్ క్యాచప్ అనేది ఏంటి అంటే ఒక ఇంటరాక్షన్, కలిసి బాగోగులు చర్చించడము, ఒక క్యాషువల్ మీటింగ్ లాగా చెప్పడాన్ని క్యాచప్ అన్న దాంతో చెప్పాలి. ఫార్మల్ గా చెప్పాలనుకుంటే మీట్ అన్న పదం సరిపోతుంది, బట్ అది ఫస్ట్ టైం కానప్పుడు క్యాచప్ ఇస్ బెటర్.